వాదనకి సంబంధించి మా లాయర్లు వాదిస్తుంటారు కాబట్టి ఉమ్, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడగాలి. ఉమ్, ఇప్పుడు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఇదిగో ఈ ముఖ్యమంత్రి పనులు ఉన్నాయి కాబట్టి నేను రాలేనని చెప్పారు. అవును, పరిపాలన. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడే కాబట్టి రావాల్సిన అవసరం ఉంది, కంపల్సరీగా రావాల్సిందే అనొచ్చు కోర్టులు కూడా. ఉమ్, కాబట్టి ఈయన రోజు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఉమ్. ప్రతిపక్ష హోదా గురించి ఎక్కువ పోరాటం చేస్తున్నారు, కోర్టుకు కూడా వెళ్తున్నారు. దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందంటే ముఖ్యమంత్రిగా ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంటే దానికి కూడా ఏమన్నా మినహాయింపు ఇస్తుందా కోర్టు? అట్లాగే వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ రేపు తెలుగుదేశం వాళ్ళు వాడచ్చు. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు వాళ్ళకి. డౌట్ మామూలుగా అదొక పాయింట్ పనికి వస్తుంది. నేను ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి నేను తిరగాలి అని చెప్పేసి వెళ్ళొచ్చు. అందుకోసమే పోరాడుతున్నారేమో. ఒకవేళ అంటే ఏమన్నా ఉందా బిహైండ్ ఆలోచన అనేది? దాంట్లో అట్లాగే ఏం కాదు, ఉంటది అసలు మినహాయింపు ఏమన్నా ఉంటుందా? ఏముండదు, అట్లా ఏముండదు. కాకపోతే కొన్నిసార్లు ఇదిగో అసెంబ్లీ ఉందండి అని అట్లాంటివి తీసుకోవచ్చు పర్మిషన్. అప్పుడు లాయర్లు వెళ్ళి వాదిస్తారు. అంతే, అది తప్పించి మిగతాది ఏముండదు. మెయిన్ ఈయన కోరుకునేది అందుకు కాదు, ప్రతిపక్ష నాయకుడికి సహజంగా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ లేదన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన చేసినటువంటి పాయింట్ ఇక్కడ. కానీ అది కోర్టుకి వెళ్ళడం వల్ల శాసనసభ వ్యవహారాలు ఒక రకంగా కోర్టు నుంచి వస్తుందా? ఇంకేమన్నా ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే బేసిక్ గా ఇప్పుడు జరుగుతున్న సరే ఎమ్మెల్యే